Basically, my dad is a criminal lawyer. So, tanu public prosecutor ga oka 40 years career ఉంది తనకి, and he is a celebrity lawyer in his own అంటే మన state public prosecutors association లో he's got his own mark. So when he got to know that I'm part of this film, he felt really proud. So అంటే చిన్నప్పటి నుంచి I've been exposed to court cases. తను వాదిస్తున్నప్పుడు మేము వెళ్ళి చూసేవాళ్ళం. సో నేను ఇండస్ట్రీకి వస్తున్నా అంటే ఇందులో పనిచేస్తానప్పుడు he got very scared because we knew nobody. బట్ ఇప్పుడు వెన్ హీ గాట్ టు నో దట్ ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నాయని చెప్పి, సో హీస్ రియలీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇంత మంచి అంటే యూజువలీ మనం ఎప్పుడు బయట ఇండస్ట్రీ ఫిల్మ్స్ని ఎక్కువ పొగుడుతుంటాం, వాళ్ళు బాగా చేస్తుంటారు అది ఇది అని చెప్పి. బట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నందుకు వీ షుడ్ బి రియలీ ప్రౌడ్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు నాని గారు అండ్ విజనరీ పీపుల్ లైక్ యూ గైజ్. So thank you so much once again, and I wish the whole team of Court huge success. Thank you. Thank you so much for giving me this wonderful song, Vijay garu. Vijay garu, మీరు స్టేజ్ మీదకైనా రాదలుచుకున్నా లేదా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ నేను మిమ్మల్ని ఇంత పొగుడుతున్నాను, నాకు ఈ సాంగ్లో ఒక చిన్న కంప్లైంట్ ఉంది, నా బోనెక్కి చెప్పాలనుకున్నా. ఫస్ట్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తున్నా. చిన్న పని, అంతా నిజమే చెప్తానని, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని ప్రమాణం చేసి మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మీద ప్రమాణం చేసి చెప్పు. సార్తో ఇంకా నాకు చాలా పని అంటే నువ్వు చెప్పబోయేది అబద్ధాలను ముందే చెప్తున్నా. సరే, ఏంటి కంప్లైంట్ ఏంటి? విజయ్ గారు, ఈ పాటలో నాకు ఇంత తక్కువ లైన్లు ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించిందో చెప్పండి. పాట ఉండేదే 3 నిమిషాలు కదా, అంతకన్నా ఎక్కువ లైన్లు ఎలా ఇస్తానని ఆయన అడుగుతున్నాడు. సరేనా? 3 నిమిషాల పాటలో 3 లైన్లు ఇవ్వడం ఏంటి సార్? ఆయన పాడే లోపల నేను వెళ్ళి ఛాయ్ తాగి రావచ్చు తెలుసా? మరి అంత గ్యాప్ ఇచ్చారు నాకు. చెప్పండి విజయ్ గారు. ఎక్కడైనా సరే అబ్బాయిలే కదా అమ్మాయిలను ఎక్కువగా పొగిడేది, కాబట్టి అబ్బాయిలకి ఎక్కువ లైన్లు ఉంటాయి అని చెప్తున్నాడమ్మా ఆయన. చూసావా, అబ్బాయిలు ఎలా చప్పట్లు కొట్టేశారు. థ్యాంక్ యూ. మనం పొగిడించుకోవాలి అంతే. అయిపోయిందా? ఓకే, అది అయిపోయింది. థ్యాంక్ యూ.